ఇక ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి పైన విస్తరణకు గవర్నర్తో కలిసిరు. గతంలో పెండింగ్లో ఉన్నాయి. కోదండరాంతో పాటు ఇంకొకరికి ఇచ్చిరు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్సీలకు సంబంధము, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చట్టము, మిగిలినటువంటి వాటి అన్నిటిని కూడా ఆమోదించాలని నిన్న వచ్చిరు. మరి అది ఎంత మేరకు తీసుకుంటారు ఏంది అనేది తెలియదు. గవర్నర్ గారితో సుదీర్ఘంగా భేటీ కావడం వెనక ఇక ఈ 5 తారీఖు ఏదో అమాస ఉన్నది కాబట్టి అమాస వెళ్ళినాక ఆషాఢం వస్తుంది. ఆషాఢం వచ్చినాక మంత్రివర్గ విస్తరణ చేయలేరు, కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ శ్రావణ మాసం దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో 4 తారీఖు లోపు అంటే అమాసం ముందు రోజు విస్తరణ చేస్తారు అనేటువంటి ఒక మాట అంటున్నారు. మరి అందులో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేటువంటిది ఎవరికి వాళ్ళే ఆశ ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే కేంద్రంలో దగ్గర అధిష్టానం దగ్గర పోయి కొంత పైరవీలు చేసుకుంటున్నారు మంత్రి పదవి కోసం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. ఎమ్మెల్సీలు ఎవరు వస్తారు, రేపు కోదండరాంకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. ఇస్తారు అనేటువంటిది ఒక మాట, లేదు ఇయ్యరు మేము ఎమ్మెల్సీ మాత్రం ఇస్తామని కాంగ్రెస్ నుంచి ఒక మాట వస్తుంది. సో మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు ఏంటి, ఇప్పుడు బీసీలకు ఎంతమంది, రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి 50% బీసీలు, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం మంత్రివర్గంలో స్థానం ఉంటుందా ఉండదా అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ రావాల్సింది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఒకసారి చూడాలి.